నేను డిగ్రీలు చేసినా కూడా నాది అదే కాన్సెప్ట్. నా డిగ్రీలు చూసి ఇప్పుడే కార్డు ఇచ్చాను అప్పారావు గారికి. సో నేను డిగ్రీలు చేసి చూసి నువ్వు అంబేద్కర్లో ఇన్ని చేసేవేంటంటారు. నేను దానికి చాలా వ్యతిరేకం. ఎందుకంటే ఆయన మహానుభావుడు, ప్రపంచ మేధావి. ఇది అందరూ చెప్పిన స్లోగన్ డైలాగ్ కాదు, నిజంగా ప్రపంచ మేధావి ఆయన. మనకి వేరే కంట్రీలో ఆయన విగ్రహాలు ఉన్నాయి, ఇక్కడ విగ్రహాలు పెడితే తలలో చేతులు తీసేస్తారు ఆయన, అక్కడ పూజిస్తున్నారు ఆయన. అది మనవాళ్ళు కాదు, ఇతర దేశస్తులు ఎక్కడైతే చదివాడో అక్కడ. సో మన దౌర్భాగ్యం ఎలా ఉందంటే, ఒక మనకి జాతి పిత అని గాంధీ గారిని అంటాం. ఆయన ఎంతవరకు పిత మీ అందరికి తెలియపోవచ్చు. నేను డీప్గా సబ్జెక్ట్ చదువుకున్నాడు, నాకు తెలుసు ఆయన ఏం చేశాడు. మనల్ని సైమన్ కమిషన్ అప్పుడు ఏం చేశాడు, సెపరేట్ ఏమంటుందండి రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్ళినప్పుడు ఆయన ఎలా మాట్లాడాడు. ముందు దేశభక్తి ప్రదర్శించాడు, తర్వాత తన జాతి భక్తి అంటే నిమ్మన జాతీయుల గురించి మాట్లాడాడు. సో ఆ టైంలో సెపరేట్ ఓటింగ్ అని అడిగితే ఆయన వెళ్ళి ఎర్రవాడ జైల్లో కూర్చొని ఎందుకు సెపరేట్ ఓట్లు సెపరేట్ సీట్లు అని చెప్పి కూర్చున్నారు. సో మీరు చదువుకున్నారు కాబట్టి కొంచెం ఏమన్నా వీలుంటే రాజకీయ చైతన్యం పెంచుకోవాలనుకుంటే చదవండి. ఇప్పుడు ఇంత చెప్తే అంత టైం సరిపోదు, నాకున్న నాలెడ్జ్ అంతా చెప్పడానికి. సో ఆ విధంగా మనల్ని అప్పటి నుంచే వెనకబడితనానికి గురి చేశారు. స్వతంత్రం వచ్చిన తర్వాత రాజ్యం అలా ఉండేది. అట్లా బ్రిటిష్ వాళ్ళు వచ్చి వాళ్ళందరినీ ఓడించేసి వాళ్ళు సామంతులు చేసుకుని ఒక రాజ్యం చేశారు. రవి అస్తమించని రాజ్యం అనేది బ్రిటిష్ రాజ్యం చేశారు. అయిపోయింది. 185 సంవత్సరాలు పాలించారు, మనకి ఇచ్చేయాలి. ఇచ్చేసినప్పుడు వాళ్ళు రెండో ప్రపంచ యుద్ధంలో లాస్ అయిపోయారు కాబట్టి ఇచ్చేసారు. గాంధీ గారో లేకపోతే ఇంకో నెహ్రూ గారో తిలక్ గారో వల్లభాయ్ పటేల్ గారు ఫైట్ చేసినంత మాత్రం వాళ్ళు ఇవ్వాల. అది మనకి మామూలు రాజకీయ నాయకులు చెప్పే దానిలో ఉంటాయి కానీ వాస్తవం అది కాదు. వాళ్ళకి ప్రపంచవ్యాప్తంగా సార్ దాన్ని ఏం